హలో అండి, ఈరోజు అయితే నేను పాలకూర ఉల్లికారం చేశాను. నేనైతే 5 నుంచి 6 కట్టల వరకు తీసుకున్నాను పాలకూరని. తర్వాత ఒక మిక్సీ జార్లో మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి, తర్వాత అందులోనే ఎల్లిపాయలు, కొంచెం కారం, ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీకి పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా, మరి పేస్ట్లా కాకుండా బరకలుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిర్చి, శనగపప్పు వేసి వేయించుకోవాలి. అలాగే దాని తర్వాత దాంట్లో మిక్సీకి పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. బాగా కలపాలి, లేకపోతే అడుగంటుతుంది. అలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 సెకండ్స్ మూత మూసి తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న పాలకూర వేసి కొద్దిగా పసుపు వేసి అలాగే కలపాలి. పాలకూరలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత వాటర్ అంతా పీల్చుకొని మెత్తగా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలినట్టుగా కాస్త ఉడికినట్టుగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అది బాగా కలిపిన తర్వాత అందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసి అది కూడా బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి కలుపుకోవాలి. అంతే, రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది.